గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. వీకెండ్ వచ్చేసింది అంటే డబల్ హెటర్స్ షూర్. సాటర్డే సండే 2 డేస్ మ్యాచ్లు ఉంటాయి. నాకు ఇంతకుముందు కూడా చెప్పాను డబల్ హెటర్స్ ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ అయిపోయి ఆ మ్యాచ్ని ఇంకా ఆ మ్యాచ్ గురించి మనం ఇంకా ఫీల్ అవుతుంటే కానీ సెకండ్ మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. నేనైతే వీడియో కూడా ఇచ్చాను. సెకండ్ మ్యాచ్ కొంత పోర్షన్ చూడకుండా ఆపేసి వీడియో చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఇస్ నాట్ వాట్ యు కాల్ అంత హెక్టిక్గా ఉంటుంది. చాలా హెక్టిక్గా ఉంటుంది. అసలు ఎక్కడ టైం ఉండదు. మొత్తం డే అంతా క్రికెట్ మీద ఉంటుంది. ఎనీవే వీ హ్యావ్ నో చాయిస్. బట్ మ్యాచ్ నెంబర్ 35 ఈజ్ బిట్వీన్ పంజాబ్ కింగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. మ్యాచ్ వేదిక ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం. ఇప్పటికీ ఆల్మోస్ట్ హాఫ్ వే త్రూలో ఉన్నాం మనం. 50% ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోయింది. అయినా ఒక టీం ఇంతవరకు 6 మ్యాచ్లు ఆడి ఒక్క ఓటమి కూడా చవి చూడలేదు. అజేయంగా కొనసాగుతుంది. మిగతా 9 టీమ్స్ మినిమం 2 మ్యాచెస్ ఓడిపోయాయి. సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్న ఆర్సీబీ కానీ రాజస్థాన్ కానీ వాళ్ళు కూడా 2 మ్యాచ్లు ఓడిపోయారు. బట్ పంజాబ్ కింగ్స్ ఆడిన 6 మ్యాచ్లో ఒక మ్యాచ్ వర్షం వల్ల వద్దని మిగతా 5 మ్యాచ్లు గెలిచారు. అట్లా ఎక్కువ చేజింగ్ చేస్తూ గెలిచారు. లాస్ట్ టైం ఈవెన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి కూడా పెద్ద స్కోర్ బోర్డు మీద పెట్టేసి బ్రహ్మాండ స్కోర్ పెట్టి గెలిచారు. సో ఏ రకంగా చూసుకున్నా కంప్లీట్ సైడ్గా ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. హర్షదీప్ ఫామ్లో లేడనుకుంటే అతను కూడా ఫామ్లోకి వచ్చేసాడు. ఎవ్రీబడి ఈజ్ ఇన్ డూయింగ్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. ఈవెన్ మిడిల్ ఆర్డర్ కూడా శశాంక్ సింగ్, నెహల్ వడేరా, స్టాయినస్ దే ఆల్సో మేడ్ సమ్ రన్స్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. సో వాళ్ళకి ఏ రకంగా చూసుకున్నా అందరూ అంటే ఆ మొత్తం టీంలో ఒక వెల్ ఆయిల్డ్ మెషిన్ లాగా ఉంది. ఏం ప్రాబ్లమ్స్ లేవు. దే ఆర్ టికింగ్ ఆల్ ద బాక్సెస్. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు కూడా 6 మ్యాచ్లు ఆడారు. 3 ఓడిపోయారు, 3 గెలిచారు. ఒక మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్ ఇదే ఢిల్లీలో జరిగిన లాస్ట్ మ్యాచ్. లాస్ట్ ఓవర్లో మిల్లర్ సింగిల్ రిఫ్యూజ్ చేయడం, దాంతో సూపర్ ఓవర్కి వెళ్ళే అవకాశం కోల్పోవడం, ఓడిపోయారు. సో ఓవరాల్గా దే ఆర్ లుకింగ్ గుడ్ బట్ నాట్ దాట్ గుడ్. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్తో ఆడిన మ్యాచ్లో బౌలింగ్ బాగుంది లేదు, బ్యాటింగ్లో ప్రాబ్లం ఉందనుకుంటే బౌలింగ్ కూడా వెంట్ ఫర్ మోర్ దెన్ 240 రన్స్. కుల్దీప్, అక్షర్ వాళ్ళ మెయిన్ స్పిన్నర్స్, ప్రాబ్లీ ది బెస్ట్ స్పిన్ బౌలింగ్ జోడీ ఈ ఐపీఎల్లో. వాళ్ళిద్దరూ 2 ఓవర్లు మాత్రం వేశారు. పార్ట్ టైం ఆఫ్ స్పిన్నర్ నితీష్ రాణా 4 ఓవర్లు వేసి బౌలర్ రన్స్ ఇచ్చేసారు. సో వాళ్ళ కాంబినేషన్ కానీ తర్వాత వాళ్ళ రిజల్ట్స్ కానీ సరిగ్గా ఉండట్లేదు. 3 సార్లు ఈ సీజన్లో వాళ్ళు 200+ స్కోర్స్ చేంజ్ చేయలేకపోయారు. 3 times. వాళ్ళు ప్రతి మ్యాచ్లో టాస్ గెలుస్తున్నారు, చేజింగ్ చేస్తున్నారు. 3 చేజులు కంప్లీట్ చేశారు, 3 ఓడిపోయారు. సో చేజింగ్లో 200 వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి రాహుల్ కానీ ఎక్స్ప్లోజివ్ బ్యాటర్స్ లేరు. వాళ్ళకి ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ చేసి చేయగల వాళ్ళు నాకు కనబట్టలేదు అక్కడ. ఇప్పుడు ఈ అభిషేక్ శర్మ లాగాను, ప్రియాన్ షారీ లాగాను, సూర్యవంశీ లాగాను, ఫిల్ సాల్ట్ లాగాను ఇలా ఆడగలిగే వాళ్ళు. అంటే మీకు ఇప్పుడు ఏమైపోయిందంటే మీకు 200 ఈజ్ నాట్ ఎనఫ్. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మీరు 220 అయినా పెట్టాలి బోర్డు మీద. సెకండ్ బ్యాటింగ్ చేస్తే మీరు ఎంత స్కోర్ అయినా చేంజ్ చేయగలగాలి. చేయాలంటే ఒక్కరు 200+ స్ట్రైక్ రేట్తో రెచ్చిపోయాడు. రెచ్చిపోయి ఆడగల ప్లేయర్స్ కనపట్లేదు అక్కడ. నేను ఎస్ఆర్హెచ్ మీద వీళ్ళు 240 చేంజ్ చేసినప్పుడు అనుకున్నాను, 240 చేంజ్ చేయాలంటే ఆ ఫైర్ పవర్ వీళ్ళు బ్యాటింగ్లో నాకు కనబట్టలేదు. అందరూ దే ఆర్ ఆల్ గుడ్. మిల్లర్, స్టబ్స్ దే ఆర్ ఆల్ గుడ్. బట్ దే డోంట్ ఎక్స్ప్లోడ్ ఎట్ ది క్రీస్. అంత డిస్ట్రక్టివ్ క్వాలిటీస్ ఉన్న లైనప్ కనబడి అశుతోష్ శర్మకు ఉంది, కానీ అశుతోష్ శర్మ బ్యాట్స్ సో లో ఇన్ ది ఆర్డర్. సమీర్ రిజ్వీ 2 మ్యాచ్ల్లో అలాగే డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేశాడు. తర్వాత ఈ ఆల్సో టేపర్డ్ ఆఫ్. మెల్లగా అతని గ్రాఫ్ పడిపోతుంది. సో వాళ్ళకి ఆ ఇన్స్పిరేషన్ కావాలి. వాళ్ళు కొత్త చేంజ్ తీసుకొచ్చారు. రెహాన్ అహ్మద్ని టీంలోకి తీసుకొచ్చారు. రెహాన్ అహ్మద్ ఇంగ్లీష్ లెగ్ స్పిన్నర్, బ్యాటింగ్ కూడా బాగా చేస్తారు. అంటే విప్రాజ్ నిగమ్ లాగా ప్లేస్లో ఒక లెగ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ తీసుకొద్దాం అని అనుకున్నాను. మరి ఎవరి దగ్గర ప్లేస్లో ఆడిస్తారు? నిశంక గత 2-3 మ్యాచ్లుగా మొదట్లో 4 మ్యాచ్ల్లో 3 40s చేశాడు. తర్వాత చిన్న స్కోర్లకు అవుట్ అవుతాడు. సో నిశంక ప్లేస్లో అతన్ని ఓపెనర్గానే తీస్తారు. ఓపెనర్గా ఒక పించ్ హీటర్ లాగా వచ్చి దాదాపు 4 4 కొట్టేది. అంటే ఆ ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ ఇవ్వగల ప్లేయర్ అనుకుంటున్నాను.
అతనికి ఆ ఎబిలిటీ ఉంది, బిగ్ హిట్టింగ్ చేయగలడు. లేకపోతే డౌన్ ది ఆర్డర్ అయినా అతన్ని ఉపయోగించుకొని ఆ లెగ్ స్పిన్ కూడా ఒక బికాస్ కుల్దీప్ రిటర్న్స్కి వస్తుంది డల్ అయినాయి. కుల్దీప్ టీంలో ఉంటాడు, కానీ విపరీత్ నిగమ్ లాగా థర్డ్ స్పిన్నింగ్ ఆప్షన్గా అతన్ని పెట్టుకుందామని ఏదో ఐడియాతో వచ్చారు. ఇప్పుడు స్టార్క్ నెక్స్ట్ వీక్ వస్తారు. స్టార్క్ వచ్చేసరికి మళ్ళీ వాళ్ళకి ఆప్షన్స్ క్లోజ్ అయిపోయి, ఇంకా స్టబ్స్, మిల్లర్, స్టార్క్, ఎన్గిడి నలుగురు ఉండగా ఈ కెనాట్ ప్లే రెహాన్ అహ్మద్, ఈ కెనాట్ ప్లే నిశంక. సో నిశంకాని ఇప్పటి నుంచే రీప్లేస్ చేసి మరి ఆ ఎక్స్ప్లోజివ్నెస్ రావాలంటే ఇది కంటే దే కెన్ ఓపెన్ విత్ పృథ్వీషాతో ఓపెన్ చేస్తే పృథ్వీషా కనుక క్లిక్ అయితే బ్రహ్మాండంగా క్లిక్ అవుతారు. అతని బ్యాటింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఎంత బిగ్ హిట్టింగ్ చేయగలడో మనకు తెలుసు. సో పృథ్వీషాన్ని ఏమైనా ట్రై చేస్తారా? అది కరుణ్ నాయర్ వైపు వెళ్తారు. కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ ఇద్దరు ఓపెన్ చేస్తే ఇద్దరు సిమిలర్ కైండ్లో ఆడతారు. క్లాసీ బ్యాటింగ్ ఆడతారు. క్లాసీ బ్యాటింగ్ కాదు, ఇంకా ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ కావాలి. అది వాళ్ళకి మిస్ అవుతుంది. అండ్ ఇప్పుడు మార్పులు చేర్పులు నెంబర్ 3లో ఎంతమందిని మార్చారు. మళ్ళీ మనం నితీష్ రాణా తీసుకొచ్చి, నితీష్ రాణా లక్కీలీ హీ క్లిక్ నాట్ యాజ్ అ బౌలర్ బట్ బ్యాట్స్మెన్గా అతను 50 చేశాడు, మంచి స్ట్రైక్ రేట్తో మంచి షాట్స్ కొట్టాడు. సో నెంబర్ 3 ప్రాబ్లం ప్రస్తుతానికి సాల్వ్ అయిపోయింది వాళ్ళకి. నెంబర్ 3 నెంబర్ 4లో ఆడాడు, లాస్ట్ నెంబర్ 3. ఓకే, ఎనీవే ఎక్కడ ఆడినా కూడా అతను ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది వాళ్ళకి. నెంబర్ 3 నెంబర్ 4 ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సమీర్ రిజ్వీ అండ్ నితీష్ రాణా అండ్ మిగతా వాళ్ళు కూడా స్టబ్స్, మిల్లర్ వాళ్ళు బాగానే ఉంది. సో వాళ్ళకి ఏదో ఒక చేంజెస్ ఎక్కువ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఎన్ని ఓపెనింగ్ కాంబినేషన్ మార్చారు, ఇప్పుడు కూడా మారుస్తూనే ఉన్నారు. కాంబినేషన్స్ తెగ మారుస్తూనే ఉంటారు. వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక స్టడీ అండ్ ఫిక్స్డ్ 12 రావట్లేదు. సో ఈసారి రెహాన్ అహ్మద్ని ఆడిస్తారో లేదో నాకు తెలియదు. ఆడించిన పక్షంలో పెద్దగా టీంలో మార్పులు ఉంటాయని అనుకోను. అదే టీంతో వెళ్తారు. అకీమ్ నబీన్ 2 మ్యాచ్లు ఆడించారు, మళ్ళీ పక్కన పెట్టారు అతన్ని. సో అకీమ్ నబీ ప్లేస్లో నితీష్ రాణా వచ్చాడు. నితీష్ రాణా కెన్ గివ్ యూ దట్ 6th బౌలింగ్ ఆప్షన్ కాబట్టి మీరు వాళ్ళు బ్యాటింగ్ కూడా లెందన్ అవుతుంది. అదే రకంగా కంటిన్యూ అయ్యే అవకాశం. అశుతోష్ కమింగ్ ఎట్ నెంబర్ 8, నెంబర్ 7, నెంబర్ 8లో. సో ముఖేష్ కుమార్ లాస్ట్ మ్యాచ్లో వెంట్ ఫర్ రన్స్, బట్ వీ నో హిస్ క్వాలిటీ. బట్ వాళ్ళకి డెత్లో నటరాజన్ అండ్ ఎన్గిడి మంచి బౌలింగ్ వేస్తున్నారు, కానీ పవర్ ప్లేలో ముఖేష్ రిటర్న్స్ తగ్గిపోయింది. లాస్ట్ 3 మ్యాచెస్ కలిపి ఒకే వికెట్ వచ్చింది. సో ఢిల్లీకి చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. టీం ఇంత బాగా ఆన్ పేపర్ కనిపించినా కూడా ఆ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఎక్కువ అవుతున్నాయి. సో లాస్ట్ మ్యాచ్ ఓటమి తర్వాత 19 ఆర్సీబీ మీద గెలిచారు, కానీ ఆ విన్నింగ్ స్ట్రీక్ మెయింటైన్ చేయలేకపోయారు. బట్ హోమ్లో ఆడుతున్నారు కాబట్టి మళ్ళీ ఏమైనా పుంజుకుంటారో చూడాలి. అంటే ఏదో ఒక పాయింట్లో పంజాబ్కి ఎవరో ఒకరు బ్రేక్ వేస్తారు కదా. ఇప్పుడు లా ఆఫ్ యావరేజెస్ అంటాం. లా ఆఫ్ యావరేజెస్ అంటే వరుసగా గెలుస్తున్నప్పుడు ఎక్కడో చోట పల్టీ కొడతారు. ఆ పల్టీ కొట్టించగల కేపబిలిటీ ఢిల్లీకి కనిపిస్తూ ఉందా? ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే వాళ్ళకి న్యూ బాల్తో పవర్ ప్లేలో వికెట్లు రావాలి. టపా వికెట్ తీయగలిగే వాళ్ళు ఉన్నారా మరి? న్యూ బాల్తో ఎన్గిడి కానీ ముఖేష్ కానీ వికెట్లు తీయగలుగుతారు. నటరాజన్ ఈజ్ ఆల్వేస్ ఎ బ్యాక్ ఎండ్ బౌలర్. సో అకీమ్ నబీన్ మళ్ళీ తీసుకొస్తారా? సో ది నీడ్ టు హ్యావ్ సమ్ స్పెషల్ షో ఉంటే కానీ పంజాబ్ నడిచే అవకాశం ఉంది. పంజాబ్ టీం చూడండి, ప్రియాన్ షారియా పవర్ ప్లేలో అతనికి ఉన్న 258 స్ట్రైక్ రేట్ ఉంది. పవర్ ప్లేలో అతని స్ట్రైక్ రేట్ ఎవరికి లేదు ఈ ఐపీఎల్లో. నాట్ అభిషేక్ శర్మ, నాట్ వైభవ్ సూర్యవంశీ, నాట్ ఫిల్ సాల్ట్. ఎవరైతే ఎక్స్ప్లోజివ్ ఓపెనర్స్గా మనం చూస్తున్నామో వాళ్ళెవరికి కూడా అతన్ని మ్యాచ్ చేసే స్ట్రైక్ రేట్ లేదు. ప్రతి 2 బాల్స్కి 4 కొడతారు, ఒక బౌండరీ కొడతారు పవర్ ప్లేలో. అంత ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ అవుతుంది. అండ్ ప్రభు సిమ్రాన్ కూడా చాలా ఎఫిషియెంట్. లాస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ జనరల్గా ఈజ్ వెరీ 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 గుడ్. సో అండ్ శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో కెప్టెన్గా, ప్లేయర్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. అండ్ ఇది లుకింగ్ సో కూల్. చేజ్లు అతను హ్యాండిల్ చేసే చేజ్ కానీ అతను ఎంత స్పిన్ చాలా బాగా ఆడతాడు. అతనికి ఈ బౌలింగ్ అటాక్లో కుల్దీప్ అండ్ అక్షర్ పడి మంచి మ్యాచ్అప్ ఉంది. కుల్దీప్కి అగేన్స్ట్గా ఈ స్ట్రైక్ రేట్ ఈజ్ 170+, అక్షర్కి అగేన్స్ట్గా 150+. స్పిన్ బాగా ఆడతాడు. ఈ ఇద్దరు స్పిన్నర్స్, వాళ్ళ మెయిన్ స్పిన్నర్స్ మీద మంచి రికార్డు ఉంది. సో శ్రేయస్ అయ్యర్ ఈసారి మోస్ట్ ఇంప్రెసివ్ ప్లేయర్ ఎవరంటే ప్రతి ఒక్కరు చెప్పే మాట శ్రేయస్ అయ్యర్. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్లో మోస్ట్ ఇంప్రెసివ్ ప్లేయర్ ఆర్ క్యాప్టెన్ ఆర్ వాట్ ఎవర్, శ్రేయస్ అయ్యర్ గ్రాఫ్ హ్యాస్ గాన్ అప్ లైక్ ఎనీథింగ్. సో వాళ్ళ టీంలో
దెర్ ఇస్ నో ప్రాబ్లం. కూపర్ కార్నలీ ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చాడు, ఫిట్నెస్ టెస్టులు చేయించుకొచ్చాడు, మళ్ళీ హీస్ బ్యాక్ విత్ ద టీమ్ అండ్ ఈస్ అవైలబుల్ ఫర్ సెలెక్షన్. సో టీంలో ఏం మార్పులు ఉండే అవకాశం నాకేం కనపట్లేదు. సేమ్ టీమ్ వైశాఖ్ విజయ్ కుమార్ ఇస్ డూయింగ్ వెల్ బౌలింగ్లో కూడా. అండ్ బార్ట్లెట్ ఈస్ ప్రొవైడింగ్ విత్ వికెట్స్ అవుట్ స్వింగర్ న్యూ బాల్తో. అతను కొన్నిసార్లు రన్స్ ఇచ్చినా కూడా బార్ట్లెట్ ఈస్ డూయింగ్ హిస్ జాబ్. లోకి ఫర్గూసన్ రావాలి, మరి ఎప్పుడు వస్తాడో తెలీదు. సో వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కనపట్లేదు. చాహల్ కొన్నిసార్లు రన్స్ ఇచ్చినా కూడా చాహల్ గురించి ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో దిస్ టీమ్ ఈజ్ లుకింగ్ రియలీ గుడ్. సో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఆన్ ద కార్డ్స్. డెఫినెట్గా పిచ్ ఫుల్ ఆఫ్ రన్స్ ఉండే అవకాశం ఉంది. ఆ మిల్లర్ మ్యాచ్, ఆ మిల్లర్ సింగిల్ తీయని మ్యాచ్, అది జరిగిన సేమ్ పిచ్. ఆ మ్యాచ్లో రెండు టీమ్స్ 200 చేసాయి. అంటే ఆల్మోస్ట్ సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది కదా మ్యాచ్. హై స్కోరింగ్ ఉండే వెన్యూ అండ్ హై స్కోరింగ్ పిచ్ కూడా ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసి. డే మ్యాచ్ నన్ను అడిగితే ఢిల్లీ క్యాపిటల్స్ కనుక టాస్ గెలిచి వాళ్ళు 6 టాస్లు గెలిచి ప్రతిసారి బౌలింగ్ తీసుకున్నారు. ఈసారి డే మ్యాచ్ కాబట్టి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని వాళ్ళు ట్రై చేయాలి. పంజాబ్ ఈజ్ అ వెరీ గుడ్ చేజింగ్ సైడ్, నో డౌట్. కానీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని పిచ్ కనుక బ్రహ్మాండంగా హెల్ప్ఫుల్గా ఉంటే ట్రై టు పుట్ 220, 230 ఆన్ ద బోర్డ్ అండ్ ట్రై యువర్ లక్. వాళ్ళకుండే ఆపర్చునిటీ. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుని 3 సార్లు మాత్రమే చేసి కంప్లీట్ చేయగలిగారు. ఈసారి టాస్ గెలిస్తే కనుక ఢిల్లీ షుడ్స్, బికాజ్ ఇట్స్ డే మ్యాచ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసి సెకండ్ బ్యాటింగ్ చేసి కండిషన్స్లో అలాంటి మార్పు ఉండదు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మీ బౌలర్స్ కూడా మీరు కొంత రిలీఫ్ ఇచ్చినట్టు. మరి ఎర్రటి ఎండలో వాళ్ళు బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. సాయంత్రం వేసరికి కాస్త తలపట్టు. సో ఐ థింక్ దట్ షుడ్ బి ది స్ట్రాటజీ ఫర్ ఎనీ టీమ్. టాస్ గెలిస్తే పంజాబ్ కూడా లాస్ట్ మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచారు, వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉండదు. సో ఇక్కడ టాస్ గెలిచిన టీం ఫర్ ఎ చేంజ్ మైట్ అప్ ఫర్ బ్యాటింగ్ ఫస్ట్. ఇటీవల వరుసగా కూడా ఎక్కువగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలు గెలుస్తూ వస్తున్నాయి అనుకుంటా. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.